బీఆర్కే న్యూస్కు స్వాగతం. ఇక వార్తల వివరాలు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిందని చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి జెండా ఊపి 2K రన్ ప్రారంభించారు. ఈ రన్లో విద్యార్థులు, యువకులు, పోలీసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. డిసెంబర్ 9 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ ఆదర్శ్ వెల్లడించారు. అందులో భాగంగానే 2K రన్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ప్లానింగ్ బోర్డ్ చిన్నారెడ్డి గారికి ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఒక 2K రన్ మన డివైఎస్ఓ గారు ఏర్పాటు చేశారు. ఈ ప్రజాపాలన విజయోత్సవాలు ఒక యానివర్సరీ సెలబ్రేషన్, అంటే ఒక సంవత్సరం పాటుగా ఎలా అయితే మన కార్యక్రమాలు అన్నీ చేసినామో అవన్నీ ప్రజలకి చూపిస్తూ దీంట్లో మన ప్రభుత్వం తరపు నుంచి రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, యూత్కి కావచ్చు, ఇలాంటి పనులు మన జిల్లాలో చేపట్టినామని, ఇవన్నీ కార్యక్రమాలు ఈ వారం రోజులు ఇది ఒక వారోత్సవాల్లాగా కార్యక్రమాలు ప్రభుత్వం తరపు నుంచి చేపడుతున్నాం. దాంట్లోనే మొదటి కార్యక్రమం ఈ 2K రన్. మనం ఇక్కడి నుంచి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాము. దీంట్లో కూడా ప్రైజెస్ ఇవన్నీ కూడా డివైఎస్ఓ గారు అనౌన్స్ చేశారు. మీ అందరు కూడా ఇదొక కాంపిటీషన్ లాగా కాకుండా ఒక స్ఫూర్తిగా అందరూ దయచేసి 2 కిలోమీటర్ కంప్లీట్ చేయాలి. ఎవరు తొందరపడకండి. మీరు మధ్యలో ఏమైనా ఇంజరీస్ ఇట్లా చేసుకోకుండా జాగ్రత్తగా 2 కిలోమీటర్ కంప్లీట్ చేసి ఇక్కడ ఖచ్చితంగా మీరు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలని కోరుతున్నాను. అదే విధానంగా ప్రజలందరికీ కూడా ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో పెద్ద ఎత్తున ఇప్పుడే గౌరవ కలెక్టర్ ఆదర్శ్ సురభి గారు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో చాలా గొప్ప కార్యక్రమాలు ఈ నెల 9వ తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన జిల్లా యువజన మరియు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తరఫున ఈ 2K రన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంత ఉదయాన్నే శ్రమ అనుకోకుండా ఎంతో ప్రేమ